నమస్తే, నేను మీ సతీష్. నిన్న సస్పెన్షన్ వేటు, రేపు అరెస్ట్. జగన్ని నమ్ముకున్న పోలీస్ ఉన్నతాధికారులకు పట్టబోతున్న గతి ఇదే అంటూ ఒక ప్రచారం అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి ప్రచారానికి కారణం ఎవరు, ఏమిటి అని చూస్తే ప్రధానంగా ఈ వ్యక్తి అందరికీ తెలుసు కదా, సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, అత్యంత సన్నిహితుడు. మరి ఈ అధికారి ఇంటెలిజెన్స్ విభాగం అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటివి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయాలైనా కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళు తీసుకునేటువంటి పాలసీలు అలాంటివన్నీ కూడా ప్రజలలో ఏ విధంగా వెళ్తూ ఉంది, ఎలా ఉంది, ఇవే కాకుండా అనేకమైనటువంటి అంశాలు, అంటే అక్కడ జరిగేటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఈ నిఘా విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం అనేటువంటిది ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. మరి అంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఎవరు? సీతారామాంజనేయులు. ఈయన ఎప్పుడు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. అప్పటి వరకు కూడా ఈ సీతారామాంజనేయులు కేంద్ర సర్వీసుల్లో ఉండేటువంటి వ్యక్తి. కేంద్ర సర్వీసుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని డెప్యుటేషన్ పైన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఆయనకి ఆ పదవిని చెప్పినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతా కూడా ఎలాంటి వ్యక్తులు ఉండాలి? మొత్తం ఆయనకి అనుకూలంగా, ఆయనకి లబ్ధి చేకూర్చే విధంగా, ఆయన రాజకీయ అవసరాల కోసం పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. ఈ రోజున ఆ రకంగానే కదా పైన ఉన్నటువంటి స్థాయిలో, పై స్థాయిలో ఉన్నతాధికారులందరినీ కూడా తన మనుషుల్ని పెట్టుకుని తద్వారా కింద వరకు కూడా పూర్తిగా అందరూ తన మనుషులుగా మెలిగేటట్టుగా, తనకి అనుకూలంగా ఉండేటువంటి సిబ్బందినే పూర్తిగా అన్ని వ్యవస్థల్లో కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దాని పర్యవసానం ఏమైంది? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా ఈ 5 ఏళ్లలో సర్వనాశనం అయిపోయినాయి. 75 ఏళ్ళు దాటింది మనకి స్వతంత్రం వచ్చి. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు కూడా దేశంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి రాలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ రోజున వ్యవస్థలన్నీ కూడా సమూలంగా, ఒక్కటంటే ఒక్క వ్యవస్థ కూడా ఇదిగో ఇది నిష్పాక్షికంగానో లేదంటే ఇది చక్కగా సక్రమంగా సాగుతుందని చెప్పుకునే పరిస్థితులు లేవు. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నేరపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి, ఒక క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితో వ్యవహరించేటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడమే ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం, ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి. అలాంటి జగన్మోహన్ రెడ్డి చేతిలో రాష్ట్రం పడ్డది. రాష్ట్రం పడ్డాక వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. వ్యవస్థలన్నింటిలో కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే సీతారామాంజనేయులు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నాడు అనేటువంటి అనేక ఫిర్యాదులు ఇటీవల ఎక్కువైపోయినాయి. కారణం ఏమిటి అంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు కూడా అనేక ఫిర్యాదులు వచ్చినాయి. కానీ ఆ సమయంలో కేంద్రం నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి స్పందన లేదు. కానీ ఈ రోజున ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇంకొక 15 రోజులు జగన్మోహన్ రెడ్డి పీడ రాష్ట్రానికి వీడిపోవడానికి మిగిలినటువంటి టైం. అయితే ఎన్నికల సంఘం కూడా ఎలా ఉంటుంది, ఎలా వ్యవహరిస్తుంది అంటే నిష్పాక్షికంగా వ్యవహరిస్తుంది. కారణం ఏమిటి అంటే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి హక్కు ప్రజలకు ఎన్నికలు ఇచ్చినటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటిది. అలాగే ఈ రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నియమావళి ఉంటుంది. ఆ నియమావళి ప్రకారంగా ఎన్నికల కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో, ఆ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అధికారులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా అప్పటి వరకు వాళ్ళు ఎంతో కొంతమంది, అందరూ కాకపోయినా రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి, లేదంటే ఏదో ప్రలోభాలకో లేదంటే అక్కడి నుంచి వచ్చే తాయిలాలకో ఏదో ఒక దానికి తలొగ్గి ఏదో ఆశతోటి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అలాంటి అధికారులంతా కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. న్యూట్రల్గా వ్యవహరించాలి. అధికారులు న్యూట్రల్గా ఉండి వ్యవహరిస్తేనే ఎన్నికలు కూడా నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి, ప్రజాస్వామికంగా జరుగుతాయి. మరి అధికారులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అట్లా వ్యవహరిస్తూ ఉన్నారా? లేదు. ఈ క్రమంలోనే డీజీ, ఏదైతే ఇంటెలిజెన్స్ మాజీ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు కూడా, ఆయన వ్యవహార శైలి కూడా ఇవాళకి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అందరు అధికారుల మాదిరిగానే ఈయన కూడా మిగతా అధికారులా కాదు, ఈయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మిగతా అధికారులంతా కూడా ఆ విధంగా వ్యవహరించడం.
కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజకీయ అవసరాల కోసం పనిచేయాలి. ఇదే ఒక మైండ్ సెట్ తోటి పనిచేస్తూ ఉంటారు తప్పితే మనం ఐపీఎస్ చదువుకుని వచ్చాం, మనం సివిల్స్ చేశాము, మనం ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజా సేవ కోసం కదా మనం వచ్చింది, మనం విధుల్లో చేరేటప్పుడు ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ఏం ప్రతిజ్ఞ చేసి వచ్చామనేటువంటిది ఈ రోజున బాధ్యతలన్నీ కూడా మర్చిపోయి నిబంధనలను ఉల్లంఘిస్తూ అతిక్రమిస్తూ చట్టాలను అతిక్రమిస్తూ ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు ఇలాంటి అధికారులు మనం చూసాం. అయితే తాజాగా ఏదైతే ప్రజాగళం పేరుతోటి చిలకలూరుపేటలో ప్రధాని మోడీ హాజరైనటువంటి ఒక సభ, అక్కడ ఏదైతే భద్రతా వైఫల్యాలు కావచ్చు అక్కడ జరిగినటువంటి తంతు మనం చూసాం. ఇక విజయవాడలో గులకరాయి దాడి జగన్మోహన్ రెడ్డి, అది కూడా ఒక డ్రామా అనేటువంటి చర్చలు వస్తూ ఉన్నాయి కాబట్టి, కానీ అందులో మాత్రం ప్రధానంగా ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం, దాంతోపాటుగా పోలీసుల వైఫల్యం, ఈ రెండూ కూడా చర్చనీయాంశంగా మారినాయి. కారణం ఏమిటి అంటే ఒక ముఖ్యమంత్రి పైనే దాడి జరిగితే మరి ఇంటెలిజెన్స్ డీజీగా ఈయన ఉండి ఏం చేస్తున్నాడు? ఇదే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం అది ఆలోచించింది. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? 1500-2000 మంది ఉండేటువంటి భద్రత ముఖ్యమంత్రికి 5 అంచెల భద్రత ఉన్నా కూడా ముఖ్యమంత్రి మీదే దాడి జరిగింది అంటే ఇది ఏ స్థాయి వైఫల్యం? ఈ క్రమంలోనే ఆయన పైన కూడా ఫిర్యాదులు రావడం, సీతారామాంజనేయులు ఆయనైతే కనుక విధుల నుంచి తప్పించినటువంటి పరిస్థితి. అయితే ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసి విధుల నుంచి తప్పించినాక ఈ చర్చ ఎందుకు తెరపైకి వచ్చింది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున సంచలనంగా మారినటువంటి అంశం, మరొక అంశం ఏమిటి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఏదైతే తెలంగాణని కుదిపేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా కలకలం రేపుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడ ప్రణీత్ రావు అనేటువంటి అధికారి దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఈ పెగాసిస్ అనేటువంటి సాఫ్ట్వేరు ఈ రోజున రేవంత్ సర్కార్లో ఎంతమంది అంటే ఈ అంశం ఎలా వెలుగులోకి వచ్చింది, ఏ విధంగా ఇందులో ఇంతమంది ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అంటూ కూడా అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ ఎవరు? రాజకీయ నాయకులు కాదే, బయట వ్యక్తులు ఎవరో కాదే, నేరుగా స్వయంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులనే ఈ రోజున అరెస్ట్ చేసేటువంటి దుస్థితి పట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. కారణం ఏమిటి అంటే పోలీస్ శాఖలో ఉంటూ రక్షణ కల్పిస్తూ రక్షక భటులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు దొంగల్లాగా దొంగ పని చేస్తూ ఫోన్ ట్యాపింగులు చేశారు. మరి దొంగ పనులు చేస్తే ఏం చేస్తారు? లాక్కెళ్ళి జైల్లో పడేస్తారు కదా. ఈ రోజున తెలంగాణలో 10ల సంఖ్యలో అధికారులు అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతూ ఉన్నారు. కారణం ఫోన్ ట్యాపింగ్. ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి కూడా పాకింది. ఈ అంశం ఈ రోజున కాదు, దాదాపు 1.5 ఏళ్ల క్రితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు. ఏదైతే తన ఫోన్ ట్యాపింగ్ గురైంది, ఈ అంశం తనకు ఎలా తెలిసింది అంటే తాను తన ఫ్రెండ్ తోటి ఏదో మాట్లాడుతూ ఉంటే ఇదే సీతారామాంజనేయులు ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి మీకు ముఖ్యమంత్రి గారికి మధ్యన ఉన్నటువంటి గ్యాప్స్ నేను ఫిల్ చేస్తాను, ఏం పర్లేదు, మీరు మీ మనసులో పెట్టుకున్నటువంటి ఆవేదన అలాంటివి ఏమీ పెట్టుకోకండి, ఆయన మీద మీరేం వ్యతిరేక భావన పెట్టుకోవద్దు, మీ ఇద్దరికీ కూడా నేను సర్దుబాటు చేస్తాను. ఈయన ఐపీఎస్ అధికారా లేకపోతే బ్రోకరా? ఇలాంటి అనుమానాలు కలిగినాయి కదా నేను చెప్తా ఉంటే. కారణం ఏమిటి అంటే ఈయన చేసినది అదే అని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. మధ్యవర్తిత్వం చేయడానికి ఈయనెవరు? ఈయన ఒక పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి, ఆ పని చేసుకోవచ్చు కదా. మీ ఇద్దరికి నేను మధ్యవర్తిత్వం చేస్తాను అంటే ఈయనకేం సంబంధం? ఈ విషయాలన్నీ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆశ్చర్యాన్ని కలగజేసినాయి. ఎందుకంటే ఆయన ఏదో తన ఫ్రెండ్ తోటి మాట్లాడితే ఆ ఫోన్ సంభాషణ ఈయనకెట్లా తెలిసింది? అదీ కాక ఆ ఫోన్ సంభాషణని ఈ సీతారామాంజనేయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పంపించారు. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం పెట్టి మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పారు. తన ఫోన్ నేరుగా ట్యాపింగ్ అయింది, అది సీతారామాంజనేయులే ఆయనకి ఆడియో క్లిప్ పంపించారు అని కూడా చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. ఆ తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు 40-50 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నట్లుగా అనేక మంది తనకు ఫోన్ చేసి ఆ పార్టీ నాయకులు చెప్పారని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలాగ అనేక మంది నాయకులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి క్రమం చూసాం. ఇక తాజాగా చూస్తే నారా లోకేష్ గారికి యాపిల్ సంస్థ నుంచి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది, ఒక ఈమెయిల్ వచ్చింది. ఏమిటి అంటే మీ ఫోన్ని ఎవరో ట్యాప్ చేయడానికి చూస్తూ ఉన్నారు, హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ అయి ఉండండి అని చెప్పేసి ఆయనకి ఒక ఈమెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే ప్రస్తుతం ఈ అంశం అంతా కూడా మొదలైంది, బయటకు వచ్చింది ఎవరి దగ్గర నుంచి? సీతారామాంజనేయులు ఈయన దగ్గర నుంచే కదా పొక్కింది. ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బయట పెట్టారు. కానీ ఆ వ్యవహారం ఆయనకు కూడా ఎలా తెలిసిందంటే ఈయనే కదా ఆడియో క్లిప్పింగ్ పంపించింది.
దీంతో ఈ రోజున ఏదైతే ఈయన్ని సస్పెన్షన్ వేటు పేరుతోటి బదిలీ పేరుతోటి పక్కన పెట్టారో ఇప్పుడు అక్కడ కొత్త ఇంటెలిజెన్స్ డీజీ వచ్చారు. అలాగే విజయవాడకు కూడా కొత్త పోలీస్ కమిషనర్ వచ్చారు. కానీ విజయవాడ కమిషనర్ ఆ తంతు వేరైనప్పటికీ ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీగా కొత్తగా విశ్వజిత్ గారు వచ్చారో ఇప్పుడు ఏదైతే ఈ అంశం పైన ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ కూడా ఏదైతే ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసిన కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యంగా లోకేష్ గారు కావచ్చు, లోకేష్ గారికి వచ్చినటువంటి ఈమెయిల్ ఐడి పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అలాగే అనేక మంది ప్రతిపక్షాలకు చెందినటువంటి తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు కూడా అనేక మంది తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయనేటువంటి ఫిర్యాదులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ డీజీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఒక ఆదేశాలు వచ్చినట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన పూర్తిస్థాయి విచారణ జరిపి ఒక నివేదిక పంపాలి అనేటువంటి ఒక ఆదేశాలు కూడా మౌఖికంగా వచ్చినట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ డీజీ విశ్వజిత్ గారు, ఆయనకు ఎంతో మంచి పేరుంది. ఆయన ఎంతో సిన్సియర్ అధికారి, ఎలాంటి అధికార పార్టీలకు చెందినటువంటి ఒత్తిళ్లకు తలొగ్గనటువంటి వ్యక్తి. ఇంతకాలం తన కెరియర్ కూడా అంతే సజావుగా సాగింది. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రలోభాలకో ఒత్తిళ్లకో తలొగ్గినటువంటి వ్యక్తి కాదు. ఆయన కెరియర్ అంతా కూడా ఎంతో చక్కగా సాగింది. మరి అలాంటి అధికారి ఈ రోజున నిష్పాక్షికంగా వ్యవహరించేటువంటి వ్యక్తి తనకు ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన దీనిపైన విచారణ జరిపి నివేదిక పంపినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే ఈయన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంలో జోక్యం చేసుకోకపోయినా ఇంకా అంత 15 రోజులు ఉందంతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిపోవడానికి. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అంటే కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తాడేమో. కానీ రేపు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ఈ విధంగా దొంగ పనులు చేసినటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా కటకటాల వెనక నెట్టడం ఖాయం. ఈ క్రమంలోనే వాళ్ళంతా ఊచలు లెక్క పెట్టేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళకి ఉండబోతా ఉంది. కారణం ఏమిటి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఈ రోజున చాలా అంటే చాలా నేరం, అది పెద్ద నేరం, అతి పెద్ద నేరం. మరి అలాంటి నేరానికి పాల్పడినటువంటి ఈ విధమైనటువంటి అధికారులు, ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో 10ల సంఖ్యలో అధికారులు ఈ రోజున ఈ విధంగా అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి 3 4 ఎక్కువగా అధికారులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులతో సహా అరెస్టుల ప్రక్రియ వాళ్ళందరిపైన కూడా ఉండబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం మాత్రం ఒక ఊహించని షాక్గా పరిణమిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ప్రభుత్వంగా ఆల్రెడీ కేసీఆర్ అక్కడ ఫోన్ ట్యాపింగులు చేయించినా కూడా ఆయన ఓడిపోయాడు. అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారుంటే బాగుండేది, కానీ అప్పటికి ఆయనలో మార్పు రాలేదు. ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగులు చేస్తే, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయించినంత మాత్రాన కేసీఆర్ ఏమైనా అధికారంలోకి వచ్చాడా? రాలేదు కదా. అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు, ఆయన అధికారంలోకి వచ్చాడు. మరి అధికారంలోకి వచ్చాక పోలీసులంతా అరెస్ట్ అయ్యారు. మరి పోలీసులకు కూడా ఆలోచన ఉండాలి కదా. ఫోన్ ట్యాపింగులు చేసినంత మాత్రాన అధికారంలోకి వచ్చేస్తారా? ప్రజల తీర్పు ఎలా ఉంటే దాని ప్రకారంగా ఆయా పార్టీలు అధికారంలోకి వస్తాయి. అయినా ఈ రోజున ఏదైతే సీతారామాంజనేయులు లాంటి అధికారులు రేపొద్దుట ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అరెస్టులు అయ్యేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.